మీకు కేటాయించిన సీట్లో కూర్చోవలసిందిగా ప్రత్యేకంగా కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే గౌరవ అడిషనల్ ఎస్పీ గారికి, గౌరవ ఏసీ ఎల్బి అండ్ గౌరవ ఏసీ రెవెన్యూ గారికి స్వాగతం సుస్వాగతం. మరికొద్ది క్షణాల్లో మనం విశిష్ట అతిథి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు వారు ఇప్పటికే వెయిట్ చేశారు. మిగతా అధికారులందరూ కూడా వచ్చి వారి వారి సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రత్యేక అనుమతితో ఈ కార్యక్రమాన్ని ఎక్కడ సీట్లు ఉంటే అక్కడ కూర్చోండి. కార్యక్రమానికి జిల్లాలోని వారికి ప్రత్యేకంగా చాలా కాలం పాటు మనం సుదీర్ఘ పోరాటాలు, ఎందరో అమరవీరులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు వారు చేసిన కృషి పలుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా కూర్చోండి. సీటింగ్ అరేంజ్మెంట్ చక్కగా చేయడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా, సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాం. వరుసలో ఉండేది అమరవీరుల కుటుంబాలు. అమరవీరులకు ప్రత్యేకంగా మనం ఇప్పటికే గౌరవ జిల్లా కలెక్టర్ గారు అట్లాగే ప్రభుత్వ విప్ గారు శ్రద్ధాంజలి ఘటించి రావడం జరిగింది. కార్యక్రమంలో తదుపరి కార్యక్రమం सम्मान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। गार्ड ऑफ ऑनर स्वीकరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. सम्मान गार्ड झंडा सल्यूट सलामी जस्ट महोदया, सम्मान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। అట్లాగే ప్రభుత్వ విప్ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పూలు నాయకులకి పుష్పాంజలి ఘటించాల్సిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని, గౌరవ విప్ గారిని, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, తదుపరి జిల్లా కలెక్టర్ గారిచే జాతీయ జెండా ఘటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తదుపరి జిల్లా కలెక్టర్ గారిచే జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారిని, అట్లాగే గౌరవ
వెళ్ళారు. महोदय समान गार्ड समाप्त निश्चित करने की आज्ञा प्रदान समान गार्ड कंधे चेस्ट समान गार्ड काले में दर्ज लगा राइट हैंड मुड़ो पैसे तेज తెలంగాణ సంతోషంగా నిర్వహించుకుంటున్నాం. ఇప్పటికీ 10 సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో 10 సంవత్సరాలు నిండాయి. ఈరోజు రాష్ట్రం అంతటా దశాబ్ది వేడుకలకి వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసుల బాసిన అమర వీరులకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో అమర వీరులు త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న చిన్న పెద్ద అందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిని నాటి ఉద్యమ తీరు, అమరుల త్యాగాలను ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకునే బాధ్యత మనపై ఉంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేయాలనుకుని మొదలైన ఉద్యమం 1969లో మొదలై దాదాపు 60 సంవత్సరాలుగా జరిగిన ఉద్యమంలో మనమంతా భాగస్వామ్యమై అమరులైన తెలంగాణ బిడ్డలకి ఈ సందర్భంగా నివాళులు అర్పించడం మన బాధ్యత. తెలంగాణ రాష్ట్రం గొప్ప చరిత్ర, సాంప్రదాయ కళలు మరియు విభిన్నమైన వంటకాలకు ప్రసిద్ధి కాంచింది. తెలంగాణలో అనేక చారిత్రక ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలు కూడా ఎన్నో ఉన్నాయి. తెలంగాణలో విభిన్నమైన జనాభా కలిగి ఉండి వివిధ వర్గాలు మరియు వివిధ ప్రాంతాలు ప్రజలు సమగ్రంగా జీవిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గొప్పతనం, వారసత్వం, చరిత్ర మరియు రాష్ట్ర గుర్తింపును జరుపుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించే దిశలో భాగంగా రాష్ట్రం అంతటా వారంలో 2 రోజులు ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకి చెప్పుకునే అవకాశం కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులకి పంపించి వెంటనే పరిష్కారం కోసం అవసరమైన చర్యలని తీసుకోబడుతున్నాయి. మహిళల సంక్షేమమే మరియు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే వారికి పెద్దపీట వేసి వారిని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే 1,22,000 పిల్లలు యూనిఫామ్ కుట్టే పనిని ఎస్హెచ్జి మహిళలకి అందజేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని ఉద్దేశాన్ని వినూత్నమైన కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం జరిగింది. అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీల కింద ఎమర్జెన్సీ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. జూన్లో పాఠశాల ప్రారంభం నాటికి జిల్లాలో ఉండే విద్యార్థులకి అందరికీ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేయడం జరుగుతుంది.
పాఠశాలల్లో అవసరమైన పనులని గుర్తించి విఓల ద్వారా విలేజ్ ఆర్గనైజేషన్స్ ద్వారా అన్ని పనులని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల కింద జిల్లాలో 591 పాఠశాలకి సంబంధించి 43.45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్, మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ మరియు టాయిలెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఈ పాఠశాలల్లో పెయింటింగ్, డ్యూయల్ డెస్క్, గ్రీన్ బోర్డ్ సరఫరా కూడా చేయడం జరుగుతుంది. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండాలని లక్ష్యంతో రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఆర్థికంగా బలపరుస్తూ రైతుల సమస్యలను సాల్వ్ చేయడానికి రైతు వేదికల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు నేరుగా రాష్ట్ర అధికారులతో మరియు వ్యవసాయ నిపుణులతో మాట్లాడే అవకాశం కల్పించడం జరిగింది. యువతకు ఉపాధి, జిల్లాలో అవసరమైన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్తున్న అదేవిధంగా జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచినందుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శాంతి భద్రతలకు కృషి చేస్తున్న గౌరవ జిల్లా న్యాయమూర్తులకి, జిల్లా ఎస్పీ గారికి మరియు పోలీస్ యంత్రాంగానికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. జగిత్యాల జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, యువత, మహిళలు మరియు జర్నలిస్టులు, వివిధ వర్గాల వారికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రముఖులకి, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి మరోసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, దశాబ్ది కాలం పూర్తయింది మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని. జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే గౌరవ ఎస్పీ గారికి, గౌరవ ఏసీ రెవెన్యూ గారికి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరికీ పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసినట్లుగా తెలియజేస్తున్నాం. ప్రతి వారిని స్వీకరించాల్సిందిగా తెలుపుతూ కార్యక్రమం ముగిసినట్లుగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.